హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. రిషబ్ శెట్టి యాక్టర్ అండ్ డైరెక్టర్గా, రుక్మిణి వాసంతి యాక్ట్రెస్గా నటించిన మూవీ కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ అయితే నేను నిన్న నైటే చూశాను అండ్ నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ ప్లాట్ కోసం వస్తే ఇది ఒక ప్రీక్వల్ అనమాట. కాంతారా మీరు ఆల్రెడీ చూశారు కదా, సేమ్ అదే ప్లాట్లో ఉంది. కానీ ఇందులో 4 ఎలిమెంట్స్ని 4 సీక్వెన్సెస్ అనమాట, 20 మినిట్స్ పెట్టుకొని అవి రిషబ్ శెట్టి డిజైన్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చూడాలి. అందులో విఎఫ్ఎక్స్ అండ్ అలానే ఫైట్ సీక్వెన్సెస్ అనమాట. అలానే దేవుడు పూనుగుతుంది కదా, ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇది స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే ప్రీక్వల్ అనమాట. కాంతారా 1 అక్కడ వాళ్ళ ఫాదర్ అనేది మిస్ అవుతుంది కదా, అది తను ఎలా మిస్ అయ్యాడు అండ్ అసలు ఎలా పుట్టింది, అలానే రాజులతో దీన్ని లింక్ చేసి అసలు ఎలా పుట్టాడు అండ్ అలానే అదే దేవుడు ఎలాగా ఫామ్ అయ్యాడు అసలు శివుడి కోసం అనమాట. చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది, అదైతే అంతగా టాప్ స్కేల్లో లేదు. కానీ మిగతావన్నీ పులి, అలానే వరాహ ఉంటుంది, అలానే మంకీస్ ఉంటాయి. అవన్నీ ఎగ్జాక్ట్గా రియల్ లైఫ్లో ఎలా చూసాం అలానే ఉంటాయి. అండ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇంకా రిషబ్ శెట్టి యాక్టింగ్ విషయానికి వస్తే తన యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు ఇవ్వాలి. సేమ్ చాలా బ్రిలియంట్గా కొరియోగ్రాఫ్ చేసుకున్నాడు ఆ ఫైట్ సీక్వెన్సెస్. అండ్ లాస్ట్లో 20 మినిట్స్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ అలానే రుక్మిణి వాసంతి హీరోయిన్, తను ఫస్ట్ హాఫ్లో కొంచెం తగ్గినట్టు ఉంటుంది. అలాగా క్లైమాక్స్కి వచ్చేసరికి తన గ్రాఫ్ అయితే యాక్టింగ్ మీకు మెస్మరైజ్ అనిపిస్తుంది. అలానే ఒక మంచి ట్విస్ట్ కూడా పెట్టుకున్నాడు. అలానే తన బ్రదర్గా యాక్ట్ చేసిన గుణశేఖర్ క్యారెక్టర్ పేరు, ఆయన ఎవరో కాదు, గుల్షన్ దేవాయి. తన యాక్టింగ్ అయితే కొంచెం ఒక ఈ రాజుగా, టిపికల్ రాజు అనమాట. అంటే మాట వినడు, ఒక శాడిస్ట్ రాజుగా ఉంటుంది. తను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే జయరామ్ అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా చాలా బాగానే ఉంది తన యాక్టింగ్, సటిల్డ్గా. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ స్కేల్ అనమాట. ఎంతవరకు జయరామ్ గారిని ఎప్పుడు ఇలాంటి యాక్టింగ్ దాంట్లో చూసుకోలేదు. తను కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా మెయిన్ పిల్లర్ ఏంటంటే డైరెక్షన్ అండి. డైరెక్షన్ అయితే ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్, ఆ విజువల్స్, తను క్యాప్చర్ చేసిన విధానము, స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ వరల్డ్ బిల్డింగ్ కొంచెం టైం తీసుకుంటాడు. టైం తీసుకున్న తర్వాత మనకి కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ అయితే బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ అయితే గులిగా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గులిగాస్ ఉంటాయన్నమాట. అవి పర్ఫార్మెన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ 20 మినిట్స్ ఉంటుంది. అదే నెక్స్ట్ లెవెల్. ఇంకా నెక్స్ట్ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. కాకపోతే నాకు ఒకటే ఏమనిపించిందంటే, ఫస్ట్ కాంతారాలో మనకు ఒక సాంగ్, వరాహాయి సాంగ్ ఉంది కదా, దానికన్నా బెటర్ సాంగ్ ఇక్కడ ఏదైనా కొత్తది ఉంటుందేమో అనుకున్నాను. కానీ కాకపోతే క్లైమాక్స్లో అదే సాంగ్ని యూజ్ చేశారు. కానీ గూస్ బాంబ్స్ అయితే మనకు తీసుకొచ్చారు. అదే పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా తీసుకెళ్లారు. అలానే మ్యూజిక్ డైరెక్టర్ అనీష్ లోక్నాథ్, తన బీజిఎం అయితే ఒక్కొక్క సీక్వెన్స్కి, ఒక్కొక్క ఫ్రేమ్కి అలా ఎలివేట్ చేస్తూ క్లైమాక్స్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. తను లేకపోతే ఈ సినిమాకి అంత బీజిఎం ఉండదు కదా. తను కూడా చాలా బాగా చేశారు. ఇంకా అంబులా ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా థియేటర్లో అయితే మస్ట్ వాచ్ అనమాట. చూడండి, చూసి మీరు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కర్కానా.